ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి ఒక్కరిని బలపరచండి, శక్తితో బలముతో నింపమని ప్రతిపాదిస్తున్నాను తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను ప్రభా మీరు సహాయం చేయండి అయ్యయ్య ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను ప్రభా మీరే సరిచేయండి. పిల్లల చదువులో తోడు ఉండండి ప్రభా తండ్రి. కొత్తగా మరి కొత్త కాలేజెస్కి, స్కూల్స్కి వెళుతున్నారు, వస్తున్నారు, జాయిన్ అవ్వవలసి ఉన్నది నాయన. మంచి మంచి స్కూల్స్లో, కాలేజెస్లో మంచి మంచి చదువులు మా పిల్లలకు దయచేయమని ప్రతిపాదిస్తున్నాను. అలాగే మా పిల్లలకు నాయన వివాహాలు జరిపించండి, జరగవలసిన వారికి నాయన తండ్రి పొందనాలు వదనాలు తండ్రి వదనాలు ప్రభా. మంచి జీవిత భాగస్వాములను ప్రభా మీరు ఏర్పాటు చేయమని ప్రతిపాదిస్తున్నాను తండ్రి. నాయన నాయన దీని కృపలో ఎదుగుటకు కృప చూపించండి. మా పిల్లలను మీరే కాపాడండి నాయన. నాయన నాయన ఆయన కుడికైన ఎడమకైనా తొలగకుండా నాయన తిన్నని మార్గమైన మంచి మార్గమైన నీ మార్గంలో నడవడానికి కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, ఆదుపడి నాయన. ఆయన వారి పనుల్లో, ప్రయాణాల్లో తోడుకుని సహాయం చేయమని ప్రతిపాదించిన మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి ప్రభా. అయ్యా
దాస్యం అంటే బానిసత్వం. దాస్యం అంటే బానిసత్వానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు కదా. బానిసగా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. దాస్యం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మనం ఎట్లుండాలి? స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఇష్టం వచ్చినట్లుగా మనము నడుచుకోవాలి దేవుని కృపలో. హల్లెలూయా. బానిసత్వము, దాస్యము అనేది మనకి వద్దు. హల్లెలూయా. వంతుకొచ్చి సరిగి తెచ్చిందంట. వంతుకొచ్చి అంటే వంతుకు వెళ్ళి సరిగి అట్లా ఉండకూడదు మనము. హల్లెలూయా. మనము స్వతంత్రముగా ఉండాలి దేవుళ్ళో. ఆమేన్. నీవు నాకు రెస్పాన్సిబుల్ కానే కాదు, నేను నీకు రెస్పాన్సిబుల్ కానే కాదు. నీవు దేవునికే రెస్పాన్సిబుల్, నేను దేవునికి. మనమందరం ఎవరికి? ఆయనకే. కానీ మనకు మనం అనేది లేదు. ఐ ఆమ్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నీవు ఫ్రీ, నేను ఫ్రీ. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అది అంతేగాని మనము ఒకరికొకరము. ఆదికాండము 1వ అధ్యాయంలో ఉంది, 6 సార్లు యేసు ప్రభు 1వ దినాన్ని మంచిగా ఉందన్నాడు, 2వ దినము మంచిగా ఉందన్నాడు, 3వ దినము మంచిగా ఉందన్నాడు, 4వ దినము మంచిగా ఉందన్నాడు, 5వ దినము మంచిగా ఉందన్నాడు, 6వ దినము చాలా మంచిగా ఉందని అన్నాడు. అంటే ఇక చెడు అనేది లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక చెడు అనేది లేదు. నువ్వు నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ వాక్యానికి బద్దులమై ఉండాలి మనం. అంటే మనకి చెడు దినం అనేది లేదు, చెడు దినం అనేది అసలు లేదు. ఇక్కడ దేవుడు చెప్పాడు మనకి అన్ని రోజులు మంచిది. గుర్తుపెట్టాడు, ఇంకెప్పుడు చెడు రోజు అనేది మీరు అనవద్దు. అన్ని రోజులు మంచిది, చెడు దినం అనేది మనకి లేదు. రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. చూసారా, మనం ఒకప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు మనం మాటించాలి. ఎప్పుడు? దేవుని నమ్మనప్పుడు, దేవుళ్ళు లేనప్పుడు మనము అవన్నీ ఆచరించాము. అవి అంధకార సంబంధమైనటువంటి ఆచారాలు. అవి గుర్తుపెట్టుకోవాలి. అంధకార సంబంధమైనటువంటి ఆచారాలు అవి. వాటిని మనం ఇప్పుడు ఆచరించాలి. అదే డిఫరెన్స్. అదే చూస్తున్నాడు దేవుడు, నా బిడ్డ నా మాట వినిదా లేదా, ఈ లోకంలో వారి మాట వినిదా అని చూస్తూ ఉన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, చాలా తెలివిగా ఉండాలి మనం దేవుని బిడ్డలము. వెరీ కేర్ఫుల్ గా మాట్లాడాలి. కొంచెం బుద్ధిహీనత మన మనసులో ఉందనుకో, మన మంచితనము అంతా కొట్టుకుపోయింది. కనుక వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. ఒక అతను 10 పనులు మంచి పనులు చేశాడు. ఎన్ని చేశాడు? 10 పనులు. ఒక్క పని చెడ్డ పని చేశాడు. ఈ మంచి చేసిన 10 పనులు ఏమైనా ఉపయోగపడితే అనుకుంటారా? మొత్తం కొట్టుకుపోతాయి, లెక్కలోకి రావు. నీ మంచి 10 పనులు లెక్కలోకి రావు. ఎందుకు? నువ్వు చేసిన ఒక చెడ్డ పనికి ఈ 10 మంచి పనులు కూడా పోయి. అదే 10 చెడ్డ పనులు చేసి నువ్వు ఒక మంచి పని చేస్తే అది నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఆ మంచి పని ఏంటంటే దేవుని నమ్మటం. అంతకుముందు నేను చెడ్డోడిని, ఆయన దేవుడిని నమ్మాను, అది నాకు మేలు. ఆమేన్. నేను మంచోడిని, నేను చెడ్డ పని చేశాను, దేవుడు నన్ను సహించడు, చంపేస్తాడు, మరణమవుదుగా అంటాడు. నీ 10 పనులు మంచి పనులు ఏ అక్కడికి రావని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మంచోడు కదా, అన్ని మంచి చేశాను కదా, ఇది ఒకటే కదా తప్పు చేశాను కదా, నన్ను క్షమించవచ్చు కదా. నో. క్రియల వల్ల మనకి రక్షణ లేదు, విశ్వాసం వల్ల మనకి రక్షణ ఉంది. విశ్వాసం కృప చేతనే మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా.
పిల్లరా బుక్కవారి తైలంలో చచ్చిన ఈగ అయితే ఉంటుంది, ఆ తైలంలో పడిందనుకో ఆ తైలం అంతా ఏమైపోయింది, కంపు కొట్టింది. అట్లాగే మన శరీరంలో కూడా ఇంత తప్పు ఉందనుకో మొత్తము. యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ లివ్, వెన్ యూ స్పీక్. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు ప్రవర్తించినప్పుడు, నువ్వు చూసినప్పుడు, నీ ఆలోచన చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాం. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని ఘనతను త్యాగొట్టును. కనుక ఎంత కూడా బుద్ధిహీనత ఉండకూడదని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాం. హౌ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. యాజక సమూహమును, ఇంకా పరిశుద్ధ జనమును, ఇంకా దేవుని సొత్తైన ప్రజలము మనము ఈ లోకనాథుని ప్రజలము కాదు, ఈ చీకటి ఈ ప్రజలము కాదు, మనం వెలుగు దూతలము. హల్లెలూయా. అందుకని పిల్లరా మనము యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ లోకానుసారమైన మూల పాత్రలు, మూఢ నమ్మకాలు మనము ఆచరించొద్దు. దేవుడు ఏం చేశాడు, నీ కాడి తీసేసాడు, మళ్ళీ నాకు ఆ కాడి కావాలని వెళ్తున్నట్టు నువ్వు బయటకి వెళ్తే గుర్తు పెట్టుకోవాలి, దాస్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియులరా ఆ దాస్యానికి మనము వెళ్ళొద్దని ప్రభు నామములో మీకు మనకి చేతులు జోడించి చెబుతున్నాను. దేవుళ్ళనే ఉండాలని, ఇంక ఎవరిలో మీరు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూసారా, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు నిన్ను. యు ఆర్ ఫ్రీ. నీకు అంత ముందు కనిపించని సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకి, చేతులకి, మనసుకి ఈ సంఖ్యలు మొత్తం తెప్పేశాడు దేవుడు. యు ఆర్ ఫ్రీ అని అన్నాడు. మరలా నువ్వు ఆ దాస్యంలోనికి మనము వెళ్ళొద్దు. దాస్యం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు, ఈ లోకంలో ఉన్న మూఢాచారాలు, ఈ లోకంలో ఉన్న భారతదేశము, అదే మరలా దాస్యము. దాని పేరు ముందు కొట్టించుకోవడం. కొట్టుకోవద్దు. యేసు ప్రభు అలా చేసినా నో, నువ్వు నన్ను వెంబడించు. అక్కడ మృతులు ఉన్నారు, మృతులు వాటి పెట్టుకుంటారు. హల్లెలూయా. మనకి ఏది ఆచరించదు, ప్రభు వైపే చూడాలని ప్రభు నామములో మనవి చేయించున్నాం. ఈ ఆచారాన్ని మీరు ఆచరించి దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు. యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ పారంపర్యాచారాలను ఆచరించారనుకో మీరు దేవుని మాట వింటలేదని అర్థం. దేవుని శక్తిని మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నిన్ను మరి ఆ యొక్క అగ్ని పరీక్షలో పరీక్షించి అగ్ని వంటి శ్రమతో నిన్ను రక్షించుకుంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడా ఒకసారి ఆలోచన చేసుకుని మన హృదయాలు దేవుడికి దూరంగా ఉంటే మరి దేవుడికి సమీపంగా ఉండాలని ప్రభు నామములో చేస్తున్నాను. హల్లెలూయా. Searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, He's the answer, He's the light and He'll light the way. His name is Jesus, and He came to save us. He is the light, 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 light of the world, and shine, shine, shine all over the earth, shining bright, bright, bright. He is the light of the world. వాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రార్థన చేసుకుంటాం. ఎవరికి వారు హృదయాలను పరిశీలన చేసుకుని దేవునికి పరిశుద్ధంగా జీవించడం సహాయం చేయండి.